రామాపురం అనే ఊరిలో రాముడికి పెద్ద గుడి ఉంది. ఆ గుడి ముందు పెద్ద ధ్వజస్తంభం ఒకటి ఉంది. అది పూర్తిగా బంగారంతో తయారు చేయబడి ఉంది. ఒకరోజు అర్ధరాత్రి పూట దొంగ ఒకడు మెల్లిగా గుడిలోకి ప్రవేశించి ఒక మెరుగు కాగితం తీసుకుని ఆ బంగారాన్ని గీకుతూ ఉన్నాడు. ఆ శబ్దం కీచుకీచుమని వస్తూ ఉంది. అప్పుడు అక్కడే గర్భగుడి పక్కన నిద్రిస్తున్న ఒక పూజారికి మెళకు వచ్చింది. ఈ గువ్వ పక్షులకు ఎక్కడా పని లేదు, ఎప్పుడూ అరుస్తూనే ఉంటాయి. వీటి నోటికి అలుపు రాదో ఏంటో అని అనుకుంటూ మళ్లీ పడుకోవడానికి ప్రయత్నిస్తుండగా మళ్లీ తనకి కీచుకీచుమని శబ్దం వినిపిస్తుంది. అబ్బా, ఈరోజు ఈ పక్షికి ఉంది నా చేతిలో అనుకుంటూ పూజారి లేచి ఆ గువ్వ పక్షి కోసం వెతుకుతుండగా తనకి దూరంగా ధ్వజస్తంభానికి ఉన్న బంగారాన్ని గీస్తూ దొంగ ఒకడు కనిపించాడు. అంతే, పూజారి గుండాగిపోయినట్టయింది. వెంటనే దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ ఉన్నాడు. దొంగ దొంగ, గుడిలో దొంగలు పడ్డారు, రండయ్యా రండి, అయ్యో బంగారమంతా దోచుకుపోతున్నాడే అంటూ పూజారి గట్టిగా అరుస్తూ ఉండడంతో ఒక్కసారిగా అందరూ కర్రలు పట్టుకుని గుళ్ళోకొచ్చి దొంగ కోసం వెతుకుతున్నారు. పూజారి గారు, ఎక్కడా ఆ పాపిష్టి దొంగ? ఎక్కడండి? ఇంకెక్కడి దొంగండి, వాడెక్కడికో తప్పించుకుని పోయుంటాడు. లేదు, వాడిక్కడే ఎక్కడో ఉండుంటాడు. పదండి, గుడంతా వెతకండి. అలా ఊరి వాళ్లంతా దొంగ కోసం గల్లీ గల్లీ వెతుకుతున్నారు. అప్పుడు దొంగ భూషణం అనే అతని ఇంట్లోకి వెళ్ళాడు. భూషణం ఆ దొంగని చూసి భయపడుతూ, రేయ్, ఎవడ్రా నువ్వు? ఉండు, నిన్నిప్పుడే జనాలకి పట్టిస్తాను అని దొంగని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడా దొంగ, అయ్యా అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, మీరు నన్ను విడిచిపెడితే నేను దోచుకున్న దానిలో సగమిస్తానయ్యా అంటూ ఆ దొంగ భూషణానికి డబ్బు ఆశ చూపించాడు. అప్పుడు స్వార్థపరుడైన భూషణం కొద్దిసేపు ఆలోచించి, సరే, నువ్వు చెప్పింది నాకు సమ్మతమే అన్నాడు. అప్పుడే ఊరి వాళ్లంతా భూషణం ఇంటికొచ్చారు. భూషణం గారు, భూషణం గారు, ఇంట్లో ఉన్నారా అండి అని పిలవగానే భూషణం బయటికొచ్చాడు. ఏంటి పంతులు, ఏమైంది? ఊరందరూ నా ఇంటి ముందేం చేస్తున్నారు అంటూ తనకి ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నాడు. అప్పుడా గుంపులోని ఒక వ్యక్తి, భూషణం గారు, గుడిలో దొంగలు పడ్డారని అందరూ బయటకొచ్చి దొంగ కోసం వెతుకుతుంటే మీరు రాలేదు. అయ్యో, ఏంటి, గుళ్ళో దొంగలు పడ్డారా? కాలికాలం అండి, ఇంతకీ దొంగ దొరికాడా? లేదండి, మేము దొంగని తరుముతూ ఉంటే తను మీ వెనక సందులో నుండి మీ ఇంట్లోకొచ్చినట్టు అనిపించింది. ఏంటి, మా ఇంట్లోకి దొంగ దూరడమా? సమస్యే లేదు. ఒకవేళ వాడొచ్చినా ప్రాణాలతో బయటికెళ్తాడా చెప్పండి? అయ్యా, ఎందుకైనా మంచిది, ఒకసారి మీ ఇల్లంతా వెతికి చూడండి. వాడు ఒకవేళ మీ ఇంట్లోకి ప్రవేశిస్తే మీ ఇల్లు కూడా చోరీ చేసి గుల్ల చేయటం ఖాయం. ఈయనతో మాటలేంటండి, పదండి, వెళ్ళి మనమే ఆ దొంగని వెతుకుదాం అంటూ అందరూ భూషణం ఇంట్లోకి వెళ్లారు. ఇల్లంతా వెతగ్గా వారికి ఆ ఇంట్లో దొంగ కనిపించాడు. కాని ఆ దొంగ చాలా సాధారణంగా భూషణం బట్టల్లో ఉన్నాడు. అతన్ని చూసి, భూషణం గారు, ఇతనెవరండి? ఇతన్ని మేమింతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇతను నా బామ్మరిదిలేండి. ఇతను విదేశాల్లో ఉండేవాడు. ఈ మధ్య మన దేశానికొచ్చాడు. మళ్లీ విదేశాలకు వెళ్లేదుందంట. వెళ్లే ముందు ఒకసారి చూద్దామనొచ్చాడు అన్నాడు భూషణం. అందరూ భూషణం చెప్పింది నమ్మేసి వెళ్ళిపోయారు. తరువాత వాళ్లు ఊరంతా గాలించి దొంగ ఎక్కడా దొరక్క ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. తరువాతి రోజు భూషణం దొంగ దగ్గరికి వెళ్ళాడు. తీయరా నా వాటా బంగారం. దొంగ తన దగ్గరున్న బంగారాన్ని బయటపెట్టి అతనికి సగం బంగారం ఇవ్వగా భూషణం ఆ బంగారం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దొంగ భూషణంని చూసి, భూషణం గారు, ఆవేశపడి వెళ్ళిపోకండి. మీరు నేను చెప్పినట్టుగా చేస్తే ఇంతకంటే ఎక్కువ బంగారం వచ్చే ఉపాయం చెప్తాను. ఎక్కువ బంగారం అనగానే భూషణంకి ఇంకా ఆశ పుట్టింది. ఏంటి, ఇంతకంటే ఎక్కువ బంగారమా? చెప్పు, ఏం చెయ్యాలి? ఏం లేదు భూషణం గారు, మీరు ఎట్టాగు అందరి ముందు నన్ను మీ బామ్మర్దని చెప్పారుగా. అవును, చెప్పాను. అలా చెప్పారు కాబట్టి ఈ ఊళ్ళో ఎవ్వరికీ కూడా నా మీద సందేహం రాదు.
మీరు ఈ ఊళ్ళో బాగా ఆస్తి డబ్బున్న వారింటికి నన్ను తీసుకెళ్ళండి. నేనాళ్ళింట్లో ఉన్న ప్రతి వస్తువును నిశితంగా పరిశీలించి ఎట్టా దొంగతనం చెయ్యాలో పథకం ఆలోచించి దొంగతనం చేస్తాను. అందులో వచ్చిన దాంట్లో మీకు నాకు సమాన వాటా అని చెప్పాడు దొంగ. అప్పుడు భూషణంకి ఆశ పుట్టి, అలాగే నువ్వు చెప్పినట్టుగా నిన్ను అందరి ఇంటికి తీసుకువెళ్తాను. కానీ ఈ దొంగతనం చేసే క్రమంలో నువ్వు గనక ఎవరికైనా దొరికితే మాత్రం నువ్వు నా బావమరిది కాదని అలా చెప్పకపోతే నన్ను చంపుతానని బెదిరించాడని చెప్తాను. అట్టగేలే భూషణం గారు అని వినయంగా చెప్పాడు దొంగ. అలా ఆ తరువాత ప్రతిరోజు భూషణం ఆ దొంగని ఒక్కొక్కరి ఇంటికి తీసుకెళ్తున్నాడు. దొంగ వారి ఇంట్లో గళ్ళా పెట్టె ఎక్కడ ఉందని, నగలెక్కడ పెడుతున్నారని అంతా చూసి ఆ రోజు రాత్రి వచ్చి దొంగతనం చేసేవాడు. అలా ఊళ్ళో ఉన్న చాలా మంది ఇంట్లో దొంగతనం చేశాడు ఆ దొంగ. ఏంటి దొంగ, మా ఊరిని నమ్ముకొని బాగానే సంపాదించావుగా? ఏదో మీ సాయం వల్ల ఎంతో కొంత సంపాదించుకున్నానండి భూషణం గారు. మరి ఈ రోజైనా మన వాటాలు పంచుకుందామా? అట్టగేనండి, ఈ రోజే పంచుకుందాం అని చెప్పి ఆ రోజు రాత్రి ఆ దొంగ సమానంగా వాటాలు పంచాడు. భూషణంకి ఆ వాటా సొమ్ముని చూసి మనసులో ఇంకా ఆశ పెరుగుతూ ఉంది. ఇదిగో, రేపు నిన్ను ఇంకో ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ వాళ్ళ దగ్గర చాలా బంగారం ఉంటుంది అంటూ చెప్పాడు భూషణం. అప్పుడు దొంగ నవ్వుతూ, భూషణం గారు, మరి అంత ఆశ మంచిది కాదండి. అసలే ఈ ఊళ్ళో దొంగతనాలు బాగా జరుగుతున్నాయని మీ ఊరోళ్ళందరూ జట్టు కట్టుకుని మరీ కాపలాగాస్తున్నారు. ఇప్పుడు దొంగతనానికి వెళ్తే మాత్రం పట్టుబడటం ఖాయం అంటూ చెప్పాడు. పట్టుబడడం అనే మాట వినగానే భూషణంకి భయమేసింది. అయితే ఈ దొంగతనాలు ఆపేద్దామిక. నేను కూడా అదే అనుకుంటున్నానండి. రేపు నేను ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు మీరు నాకు ఎంత సాయం చేసినందుకు మీకు నా సాయంగా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నానండి అంటూ చెప్పాడు ఆ దొంగ. అప్పుడు భూషణం చాలా సంతోషంగా, ఏమివ్వాలనుకుంటున్నావు అని అడగ్గా దొంగ తన దగ్గర ఉన్న 2 సారా సీసలు బయటికి తీశాడు. భూషణంకి ఆ సారా సీసలు చూడగానే నోరూరింది. వారు ఆ రాత్రంతా బాగా సారా తాగారు. అలా తాగేసి మత్తుగా పడిపోయారు. ఆ రోజు ఉదయం ఎంతసేపైనా కూడా భూషణం నిద్రలేవలేదు. చాలా రోజులుగా పుట్టింటికి వెళ్లిపోయిన తన భార్య ఇంటికి వచ్చి చూసేసరికి భూషణం నిద్రపోయి ఉన్నాడు. ఏవండి, ఇంత పొద్దున వరకు పడుకునే ఉన్నారా? లేవండి అని భూషణంని లేపింది. భూషణం మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఉన్న తన భార్యని చూసి, ఏందే, నువ్వెప్పుడొచ్చావు? నీకోసం నేను ఎన్ని బంగారు వడ్డానాలు తెచ్చానో చూసావా? అంటూ భూషణం తన గదిలోకి వెళ్లి లాకర్ తెరిచి చూశాడు. కాని అందులో ఒక్క పైసా కూడా లేదు. ఒక్కసారిగా భూషణం నిద్రమబ్బు వీగిపోయింది. బయటకి పరిగెత్తుకొనొచ్చి, అమ్మో అమ్మో, ఈ దొంగనాయాలెక్కడా అంటూ అన్ని గదులు వెతకటం మొదలెట్టాడు భూషణం. కాని ఆ దొంగ ఎక్కడా కనిపించలేదు. అయ్యో అయ్యో, ఉన్నదంతా పోయింది, ఉంచుకున్నది పోయిందే. డబ్బుకి ఆశపడి దొంగని ఇంట్లో పెట్టుకున్నాను. వాడు నా ఆస్తంతా దోచుకుపోయాడు అని అనుకుంటూ బాధపడుతూ జరిగిన విషయమంతా తన భార్యకి చెప్పుకున్నాడు. అప్పుడతని భార్య ఏడుస్తూ, వామ్మో వాయ్యో, ఈ నా ఆస్తంతా దొంగల పాలు చేశాడే. వెళ్ళవయ్యా వెళ్ళు, వెళ్ళి పెద్ద మనుషులకు చెప్పు. ఏమని చెప్పమంటావే? దొంగని ఇంట్లో పెట్టుకొని అందరి ఇంట్లో దొంగతనాలు నేను చేయిస్తున్నానని తెలిస్తే ఈ ఊరి వాళ్ళందరూ మనల్ని ఈ ఊరి నుండి తరిమి కొడతారు. ఇక మనం చేసేదేం లేదు, చీమ కుట్టిన దొంగల్లా ఉండిపోవటమే అని అనుకుంటూ దొంగకి సాయం చేసిన పాపానికి శిక్ష తప్పదంటూ బాధపడుతున్నాడు భూషణం. అందుకే ఎప్పుడూ కూడా అత్యాశతో చెడు వాళ్లతో స్నేహం చెయ్యకూడదు. అలా చేస్తే వాళ్ళు ఏదో ఓ రోజు మనకి కూడా చెడు తలబెడతారు. అబ్బా, ఈరోజు ఉదయం నుండి ఒక్క దొంగతనం కూడా చేయలేకపోయాను. ఇలా అయితే నేనెలా సంపాదిస్తాను? ఒకవైపేమో అందరూ దొంగల భయం ఉంది అని విలువైన వస్తువులతో బయటికి రావటమే మానేశారు. ఒకవేళ వచ్చినా కూడా వారి ధ్యాసంతా వారి విలువైన వస్తువుల మీదే ఉంటుంది. అసలే దొంగతనం చేసి వారం రోజులవుతుంది. ఈ రోజు ఎలాగైనా సరే ఏదో ఒకటి దొంగతనం చెయ్యాల్సిందే.
అలా వేణు ఎవరి దగ్గర దొంగతనం చెయ్యాలా అని ఒక చౌరస్తాలో ఉండి వచ్చి వెళ్లే వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక ఆటో నుండి ఒంటిమీద చాలా బంగారు నగలు ధరించి ఒక పెద్దావిడ దిగింది. తనని చూసిన వేణు, ఆహా, ఈ రోజు నా పంట పండింది. 10 రోజులు పస్తులు పడుకున్న వాడికి ఒకేసారి విందు భోజనం దొరికినట్టయింది. ఈవిడని ఎలాగైనా సరే మాయ మాటలతో మభ్యపెట్టి ఆ నగలన్నీ కాజేస్తా. వేణు చాలా ఉత్సాహంగా ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ తన సామాన్ల పెట్టెని మోయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అమ్మా, ఎందుకమ్మా అలా ఇబ్బంది పడుతున్నారు? మీ మగవాళ్ళెవరూ లేరా? ఎవ్వరూ లేరు బాబు. నేనే నా బిడ్డని చూడడానికి ఒక్కదాన్నొచ్చాను. తోడెవరూ కూడా లేకుండా ఒక్కరే వచ్చారంటే నా పని చాలా తేలికగా అయిపోతుంది. అయితే వేణు మనసులో చాలా సంతోషపడుతూ ఇలా అనుకున్నాడు. అయ్యో, అలాగా అమ్మా? సరే, ఆ పెట్టె నాకివ్వండి, నేను మీకు సాయం చేస్తాను. అయ్యో, నీకెందుకు బాబు అంత శ్రమ? ఇందులో శ్రమేముందమ్మా? మీలాంటి పెద్దలకు సేవ చేస్తేనే కదా మాలాంటి వాళ్ళకి పుణ్యం కలిగేది. మరేం పర్వాలేదు, ఆ పెట్టెని నేను మోసుకొస్తానుగా. వేణు మాటలకి ఆ పెద్దావిడ వేణుని నమ్మేసింది. అలా వేణు తన మాటల గారడితో ఆవిడకి చాలా దగ్గరయ్యాడు. అమ్మా, నేను మీకొకటి చెప్తాను. అసలే ఈ చుట్టుపక్కల దొంగలెక్కువ. మీ ఒంటి మీద ఎంత బంగారం చూస్తే మిమ్మల్ని చంపేసి మరీ ఎత్తుకుపోతారు. దయచేసి ఆ ఒంటి మీద బంగారం తీసి పెట్టెలో పెట్టేయండి. వేణు అలా ఆవిడని భయపెట్టడంతో ఆవిడ భయపడిపోయి తన నగలన్నింటినీ పెట్టెలో పెట్టింది. వేణు ఆ పెట్టెని మోస్తూ ఉన్నాడు. అలా కొంత దూరం వెళ్లిన తరువాత, అమ్మా, నడిచి నడిచి నా కాళ్ళు లాగుతున్నాయి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి ఏదైనా ఒక ఆటోని పిలుస్తాను. ఆ పెద్దావిడ వేణు మాటలు నమ్మి సరే అని ఒప్పుకుంది. వేణు అదే అదను అనుకుని ఆ పెట్టెని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేణు ఎంతకీ వెనక్కి తిరిగి రాకపోవడంతో ఆవిడకి వేణు తనని మోసం చేశాడని అర్థమైంది. మా అమ్మాయి అప్పటికీ చెప్తూనే ఉంది, ఈ పట్నంలో ఎవ్వరినీ నమ్మొద్దు అని. అయినా నేను వినకుండా ఏ దొంగ ఎదవని నమ్మాను. నా ఒంటి మీద నకిలీ బంగారం వేసుకొనొచ్చాను కాబట్టి సరిపోయింది. కానీ నిజమైన బంగారు నగలేసుకొస్తే ఏమయ్యుండేదో. నకిలీ బంగారమని తెలియని వేణు ఆ పెట్టెలోని నగలు తీసుకుని ఒక నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. సేటు, ఈరోజు నీ పంట నా పంట రెండూ పండైపో. ఈ బంగారు నగలు లెక్కగట్టి డబ్బులివ్వు. ఏంటి వేణు, చాలా రోజుల తరువాత పెద్ద తీగని పట్టినట్టున్నావు కదా అంటూ నగల వ్యాపారి ఆ బంగారు నగల్ని పరీక్ష చేసి, ఏంటి వేణు, నువ్వు నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా? ఏంటి సేటు, ఏమైంది? నేను నిన్నెందుకు మోసం చేయాలని చూస్తాను? గిల్టు బంగారు నగలు తీసుకొచ్చి నాకు అమ్మాలని చూసావు. ఇది మోసం కాదా? ఏంటి, ఇది గిల్టు నగలా? అమ్మా, ఆ ముసల్ది నాకే దెబ్బేసింది అనుకుంటూ వెళ్లిపోతుండగా దూరంగా వేణుకి ఒక మనిషి కనిపించాడు. అతన్ని చూస్తూ వేణు, వీడు మన గోపాలం కదా అనుకుంటూ వేణు గోపాలం దగ్గరికి వెళ్లి, అరే గోపాలం, వేణు. గోపాలం, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? ఇదిగో ఇప్పుడే చెప్పులు విడిచి అలా గుడిలోకెళ్ళొచ్చానా? ఈలోపే నా చెప్పులెవడో ఎత్తుకెళ్ళినట్టున్నాడు. ఇంక చేసేదేం లేక చెప్పులు లేకుండా ఇంటి దరి పట్టాన్రా. అవునా? ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. గోపాలంని అక్కడే ఉంచి వేణు గుడి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న చెప్పుల్లో ఒక మంచి జత చెప్పుల్ని ఎత్తుకొచ్చి గోపాలానికిచ్చి, ఇదిగోరా నీ కొత్త చెప్పులు. రేయ్, ఈ చెప్పులెక్కడివిరా? కొనవా? కొనడం అనేది ఈ వేణుకి అస్సలు నచ్చని పని. గుడి దగ్గర ఒక మంచి జత చూసి కొట్టుకొచ్చేసా. వేణు, నువ్వింకా దొంగతనాలు మానేయలేదారా? నా జీవన వృత్తే అది, దాన్నిలా మానేస్తాను గాని నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పుల దుకాణం పెట్టానురా, కానీ అదంతంత మాత్రమే నడుస్తోంది. చెప్పుల దుకాణం పెట్టి చెప్పులు పోగొట్టుకున్నావా? అలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్న తరువాత వేణుకి ఒక ఆలోచన వచ్చింది.
ఒరే గోపాలం, నీకు నాకు లాభం వచ్చే పనొకటి చెప్తాను, చేస్తావా? ఏంటి వేణు అది? గోపాలం, ఎలాగో నీకు చెప్పుల దుకాణం ఉంది కాబట్టి నేను గుడి దగ్గర లేదా ఏదైనా ఫంక్షన్ దగ్గర మంచి మంచి చెప్పులు ఎత్తుకొస్తాను. అవి నీ దుకాణంలో పెట్టి అమ్ముకో. వచ్చిన లాభంలో చెరో సగం తీసుకుందాం. ఏంటి వేణు, నన్ను కూడా నీ దొంగతనంలో పాలు పంచుకోమంటున్నావా? లేదు గోపాలం, నేను చేసేది దొంగతనం, నువ్వు చేసేది వ్యాపారం అంటూ వేణు కష్టపడి గోపాలన్ను ఒప్పించాడు. మరుసటి రోజు నుండి వేణు ఒక్కో గుడి దగ్గరికి వెళ్లి మంచి మంచి చెప్పులు చూసి వాటినెత్తుకొచ్చి గోపాలానికిస్తూ ఉన్నాడు. గోపాలం వాటిని తన చెప్పుల దుకాణంలో పెట్టి అమ్ముతున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత, ఒరే వేణు, ఈ చెప్పుల వ్యాపారం ఏదో బాగుందిరా. ₹1 ఖర్చు పెట్టకుండా మనం బాగా సంపాదిస్తున్నాం. నువ్వింకా రకరకాల చెప్పులు తీసుకురా చెప్తాను అని మెల్లిమెల్లిగా గోపాలం వేణుతో కలిసిపోయాడు. ఒకరోజు వేణు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతూ ఉండటం చూసి, అరే, పెళ్లి జరుగుతుంది. గుడి దగ్గరికైతే ఎవరొకరు మంచి చెప్పులేసుకొస్తారు. అదే పెళ్లికైతే అందరూ రకరకాల చెప్పులు, అది కూడా మంచి మంచి చెప్పులేసుకొస్తారు అని అనుకుంటూ వేణు ఎవరికీ తెలియకుండా ఆ పెళ్లి వాళ్లలో కలిసిపోయాడు. పెళ్లికి అందరూ రెడీ అవుతూ ఉంటే మెల్లిగా వేణు అందరి చెప్పులు, షూస్ని ఒక సంచిలో వేసుకుని అక్కడి నుండి బయటపడ్డాడు. పెళ్లికొడుకు తన చెప్పుల కోసం వెతుకుతూ ఉండగా అతనికవి కనిపించట్లేవు. నాన్నా, నాన్నా, నా చెప్పులు కనిపించట్లేదు, మీరెవరైనా చూసారా? ఇక్కడ మా చెప్పులు కూడా కనబడటం లేదురా, మేం కూడా వెతుకుతున్నాము. అలా పెళ్లికొచ్చిన వాళ్లలో సగం మంది చెప్పులు పోవడంతో అందరూ చెప్పులు వెతుక్కుంటున్నారు. చెల్లి, నా చెప్పులు కూడా కనిపించట్లేదే. నేనసలే పొట్టి అని, కావాలని ఆయన హైట్కి సరిపోవాలని చెప్పులు తయారు చేయించుకున్నాను. నీకు తెలుసు కదా, నాకు ఆ చెప్పులు కావాలి చెల్లి. అక్కా, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి ఏదో ఒక చెప్పులు తీసుకొస్తాను. వేణు తను దొంగిలించిన చెప్పుల్ని గోపాలానికిచ్చాడు. గోపాలం ఆ చెప్పులు చూసి, వేణు, ఈ చెప్పులు చాలా బాగున్నాయిరా. వీటిని మనం మంచి ధరకు అమ్ముకోవచ్చు. పెళ్లి కూతురు చెల్లి ఇంకా కొంతమంది కలిసి చెప్పులు కొనడానికి బయటికెళ్లారు. అలా వాళ్లు చెప్పుల కోసం తిరుగుతూ తిరుగుతూ చివరికి గోపాలం చెప్పుల దుకాణం దగ్గరికి వెళ్లారు. వేణు ఇంకా గోపాలం దుకాణం దగ్గరే ఉన్నారు. అన్నా, పెళ్లి కూతురు పెళ్లికొడుకు చెప్పులున్నాయా? అరెరే, మీరు మంచి సమయానికి వచ్చారమ్మా. ఇదిగో ఇప్పుడే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సంబంధించిన మంచి చెప్పులు వచ్చాయి, చూపిస్తానుండండి అంటూ గోపాలం వేణు దొంగిలించి తెచ్చిన చెప్పుల్ని వాళ్లకి చూపించాడు. పెళ్లి కూతురు చెల్లి ఆ చెప్పుల్ని పరిశీలించి మరీ చూస్తుంది. అమ్మా, మీరంత పరీక్షగా చూడాల్సిన అవసరం లేదు, ఇవి చాలా మంచి చెప్పులు అంటూ గోపాలం వాళ్లకి చెప్పులమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్లి కూతురు చెల్లి చెప్పులు పరీక్షించి, ఈ చెప్పులు మీకెక్కడివి? ఈ చెప్పులు మా అక్కవి. ఆ మాటలకి గోపాలం భయపడిపోయి తడబడుతూ, ఇవి ఇవి మా దుకాణంలోనివే, మీ అక్కవిలా అవుతాయి? నాకు బాగా తెలుసు, మా అక్క కావాలని తను పొడవుగా కనిపించాలని ప్రత్యేకంగా చెప్పులు తయారు చేసుకుంది. ఇవే ఆ చెప్పులు అంటూ గోపాలంని అక్కడే ఉన్న వేణుని నిలదీసి అడిగింది. దాంతో మెల్లిగా వేణు అక్కడి నుండి జారుకొని బయటపడ్డాడు. మిగతా వాళ్లు కూడా వాళ్ల చెప్పులు అక్కడ ఉండటం చూసి, ఒరేయ్, నిజం చెప్పరా, ఇప్పుడే మా పెళ్లి మండపంలో అందరి చెప్పులు కనిపించకుండా పోయాయి. ఇక్కడ చూస్తేనేమో అన్ని మా చెప్పులే ఉన్నాయి, నిజం చెప్పు అంటూ అందరూ కలిసి గోపాలంని కొట్టారు. అప్పుడు గోపాలం, అయ్యా అయ్యా అయ్యా, అందరూ నన్ను క్షమించాలి. మీ చెప్పులు నేను దొంగతనం చెయ్యలేదు, చేసింది నా మిత్రుడు వేణు. వాడు దొంగతనం చేసి నా దుకాణంలో పెడితే వాటిని నేనమ్ముకుంటాను అంటూ గోపాలం వేణుతో తను చేసే పని గురించి చెప్పగా గోపాలంని తిట్టి వాళ్ల చెప్పుల్ని తీసుకువెళ్లిపోయారు. అది చూసిన గోపాలం మిత్రుడొకడు, నువ్వు చక్కగా దుకాణం పెట్టి బతుకుతున్నావు కదరా, మళ్ళీ ఒక దొంగతో కలిసి ఇలా చేస్తే పోయేది నీ పరువేగా. విదర్భ ఇప్పుడు అనే చూడు, అడవిలో ఆ కోసల అనే వేణుగాడు ఒక నిన్ను గ్రామం మధ్యలో ఉండేది. వదిలేసి ఆ వెళ్ళిపోయాడు. గ్రామంలో చెడ్డవాళ్ళతో సోము అనే స్నేహం పేరు గల ఎప్పుడు ఒక మరుగుజ్జు ప్రమాదకరమేరా. ఉండేవాడు.
గోపాలానికి తను మరుగుజ్జుతనాన్ని చేసిన తప్పు వెక్కిరిస్తూ అర్థమైంది. ఆ గ్రామంలోని ఇక అందరూ ఆ తరువాత తనని ఎప్పుడూ వెక్కిరిస్తూ కూడా ఉండేవారు. వేణుని తన దగ్గరికి ఒరే రాజు, రానివ్వలేదు. ఈ సోము